మీరు నిద్రపోతున్నా సరే ఈ బాట్ డబ్బులు ప్రింట్ చేస్తుంది అని చెప్తుంటారు. వికీపీడియాలో ఒక డెఫినిషన్ చదివేసి స్క్రీన్ మీద 2 ఫ్లాషీ చార్ట్స్ వేసేసి వాళ్లే ఎక్స్పర్ట్స్ అని ఫీలైపోతుంటారు. కానీ ఈరోజు ఆ సోది అంతా ఆపేద్దాం. నేను స్వయంగా ఈ సిస్టమ్స్ని బ్యాకెండ్ నుండి బిల్డ్ చేస్తాను. కోడ్ రాస్తాను, ఏపీఐ మేనేజ్ చేస్తాను, లాజిక్ రన్ చేస్తాను. అసలు అల్గోరిథమిక్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఆ సిస్టమ్ లోపల ఏం జరుగుతుంది అనేది ఈరోజు మీకు క్లియర్గా చూపిస్తాను. ముందు ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఆల్గో అంటే భవిష్యత్తును చెప్పే మ్యాజిక్ క్రిస్టల్ బాల్ ఏమీ కాదు. సింపుల్గా చెప్పాలంటే అల్గోరిథం అనేది కేవలం ఒక ఇఫ్ దెన్ స్టేట్మెంట్ మాత్రమే. మీ దగ్గర ఉన్న స్ట్రాటజీని ఎటువంటి ఎమోషన్స్ లేకుండా చాలా స్పీడ్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇందులో ఇంజిన్ నెంబర్ 1 డేటా. ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే మార్కెట్లో ప్రస్తుతం ఏం జరుగుతుందో సిస్టమ్కి తెలియాలి. మన కోడ్ బ్రోకర్కి లేదా ఎక్స్చేంజ్కి కనెక్ట్ అయ్యేలైవ్ గాటిక్ బైటిక్ మార్కెట్ డేటాని సర్వర్లోకి లాగుతుంది. ఇంజిన్ నెంబర్ 2 అసలు మ్యాజిక్ జరిగేది ఇక్కడే. అదే లాజిక్ ఇంజిన్. కోడ్లో మీ బ్రెయిన్ ఉండేది ఇక్కడే. సిస్టమ్ ఆ లైవ్ డేటాని తీసుకొని మీరు సెట్ చేసిన పారామీటర్స్తో రన్ చేస్తుంది. మీరు పెట్టిన కండిషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ కండిషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా అలైన్ అవుతాయో అప్పుడు ఇంజిన్ నెంబర్ 3 స్టార్ట్ అవుతుంది. అదే ఎగ్జిక్యూషన్. మన సిస్టమ్ భయపడదు, అసలు వెనకాడదు. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే బ్రోకర్కి ఒక ఏపీఐ రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇదంతా మీరు కన్నుమూసి తెరిచేలోపు జరిగిపోతుంది. ఒకవేళ మీరు ఇన్వెస్టర్ అయితే అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ కొని 5-10 లేదా 20 ఏళ్లు హోల్డ్ చేసేవాళ్లు అయితే మీకు ఈ అల్గోరిథంతో పనిలేదు. మీకు కావాల్సింది ఓపిక. ఒక స్టాక్ కొని వదిలేయడానికి నెలల తరబడి కోడింగ్ చేయడం అనేది పక్కా టైం వేస్ట్. కానీ మీరు ట్రేడర్ అయితే, ముఖ్యంగా ఫాస్ట్గా మూవ్ అయ్యే ఆప్షన్స్లో ట్రేడ్ చేసే ఇంట్రాడే ట్రేడర్ అయితే, ఆ గేమ్లో ఒక్క సెకండ్ లేటైనా డబ్బులు పోతాయి. మీ స్ట్రాటజీకి స్నైపర్ లాంటి పర్ఫెక్ట్ ఎంట్రీస్ కావాలి అనుకుంటే ఈ అల్గోరిథం మీకు బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. ఇది మీకు ఒక అల్టిమేట్ సిస్టమాటిక్ ఎడ్జ్ ఇస్తుంది. అయితే మీరు కోడ్ రాయడానికి ముందు లేదా అల్గో ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి ముందు మీకు ఖచ్చితంగా 3 అర్హతలు ఉండాలి. నంబర్ 1 డిఫైన్డ్ ఎడ్జ్. మాన్యువల్గా ట్రేడ్ చేస్తూ డబ్బులు సంపాదించే వర్కింగ్ స్ట్రాటజీ మీ దగ్గర లేకపోతే ఏ అల్గోరిథం కూడా మిమ్మల్ని కాపాడలేదు. నంబర్ 2 అబ్సల్యూట్ రూల్ క్లారిటీ. అల్గోరిథమ్స్కి సొంత బుర్ర ఉండదు. మీరు ఏది చెప్తే అది మాత్రమే చేస్తాయి. కాబట్టి మీ స్ట్రాటజీని పక్కా మ్యాథ్స్ మరియు లాజిక్తో డిఫైన్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి. నంబర్ 3 స్క్రీన్ టైం. మీరు వేల గంటలు మార్కెట్ని చూస్తూ గడపాలి. మార్కెట్ హార్ట్బీట్ ఏంటి అనేది మీకు అర్థమైతేనే అప్పుడు ఒక మెషిన్కి ట్రేడింగ్ ఎలా చెయ్యాలో నేర్పించగలరు. చివరిగా చెప్పేది ఏంటంటే అల్గోరిథమిక్ ట్రేడింగ్ అనేది ఒక అల్టిమేట్ టూల్, కానీ అది కేవలం ఒక టూల్ మాత్రమే. మీరు దానికి ఏ స్ట్రాటజీ ఫీడ్ చేస్తే దాన్ని మరింత పవర్ఫుల్గా చేస్తుంది అంతే. అసలు ఆ విన్నింగ్ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చెయ్యాలో తెలుసుకోవాలి అనుకుంటే ముందు మీకు టెక్నికల్ అనాలిసిస్ అర్థం కావాలి. ఇలాంటి రా అండ్ అన్ఫిల్టర్డ్ ట్రేడింగ్ టెక్ కంటెంట్ కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.